క్యాన్సర్ పేరు వినగానే మనలో వెన్నెలో చలి పుడుతుంది. ఇక బ్లడ్ క్యాన్సర్ అనగానే మనలో చాలా మందికి పై ప్రాణాలు పైనే పోతుంటాయి. బ్లడ్ క్యాన్సర్లలో మైలోమా అనేది ఈ కోవలోకి వస్తుంది. మన ఒంట్లో సైనికుల్లాంటి తెల్ల రక్త కణాల ఉత్పత్తి గాడి తప్పినప్పుడు ప్లాస్మా కణాల్లో ఈ ప్రాణాంతక క్యాన్సర్ పురుడు పోసుకుంటుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయానికి దారితీసే మైలోమా క్యాన్సర్ గురించిన పూర్తి వివరాన్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మైలోమా అంటే ఏంటి? మైలోమా అనేది మన ఒంట్లో వచ్చే రక్తంలో వచ్చే ఒక రకమైన క్యాన్సర్ అండి. మన రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ అనేవి ఎలాగ ఉంటాయో ఎముక మూలికలో ప్లాస్మా సెల్ అనే ఒక కణం కూడా తయారవుతుందండి. ఇది మామూలుగా రక్తంలో కనిపిది, కణాలు అనేవి కనిపించవు. వివిధ రకాల కారణాల వల్ల ఒకవేళ ఈ ప్లాస్మా సెల్స్ కణాల యొక్క సంఖ్య ఒకవేళ పెరిగినట్లయితే ఎముక మూలికలో అది మనం మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుంది. మైలోమా క్యాన్సర్కు కారణాలేంటి? ఈ మల్టిపుల్ మైలోమా 3 దశల్లో ఉంటుంది. మొదటి దశ మోనోక్లోనల్ గామోపతి ఆఫ్ అన్డిటర్మైన్డ్ సిగ్నిఫికెన్స్. అది వైద్యం అవక కొద్దిగా పెరిగినట్లయితే కనుక దాన్ని స్మోల్డరింగ్ మైలోమా అనేది అంటాము. అది దాని తర్వాత దశ, చివరి దశ ఏంటంటే క్యాన్సర్ కింద మారి దాన్ని మనం మల్టిపుల్ మైలోమా అంటామండి. ఈ క్యాన్సర్ ముందు దశ, మొదటి దశ ఏంటంటే ఈ జబ్బులో మోనోక్లోనల్ గామోపతి ఆఫ్ అన్డిటర్మైన్డ్ సిగ్నిఫికెన్స్ అనేది 50 సంవత్సరాల పైబడిన వాళ్ళలో దాదాపు 1 నుండి 3% జనాభాలో మనం చూస్తూ ఉంటామండి. ఈ దశలో దాదాపు అంత మనం వైద్యం అనేది అవసరం లేకపోవచ్చు, ఎందుకంటే ఇది క్యాన్సర్ ముందు దశ. దీంట్లో ఎటువంటి లక్షణాలు కూడా ఉండవండి. తర్వాత దాదాపు 1 సంవత్సరంలో 1% మంది ఈ ఎంగస్ వాళ్ళు మైలోమా క్యాన్సర్ కింద మారే అవకాశం అనేది ఉంటుంది. కొన్ని సంవత్సరాల పాటు ఏ ట్రీట్మెంట్ లేకుండా అలా ఉన్నట్లయితే కనుక అది స్మోల్డరింగ్ మైలోమా, దాని తర్వాత మైలోమా కింద మారే అవకాశం ఉంటుందండి. కాబట్టి వయసు అనేది ఈ క్యాన్సర్కి ఉన్న మొదటి ముప్పు. అంతేకాకుండా ఇమ్యూనో సప్రెషన్, ఏమైనా వివిధ కారణాల వల్ల మనిషి యొక్క రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నట్లయితే, మీకు ఉదాహరణకి ఏమైనా ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళు కానీ, ఆ లివర్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళు కానీ, లేదంటే మన హెచ్ఐవి పేషెంట్స్ కానీ, లేదంటే హెపటైటిస్ ఉన్న వాళ్ళు కానీ, జనరల్గానే మనకి ఆ రోగనిరోధక శక్తి అనేది తక్కువ ఉంటుందండి. వీళ్ళలో కూడా మైలోమా వచ్చే అవకాశం అనేది కొద్దిగా ఎక్కువ అనేది అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా హానికారకమైన రేడియేషన్కి వల్ల కిరణాల వల్ల కానీ, లేదంటే కనుక ఈ పెస్టిసైడ్స్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండటం వల్ల కూడా మనకి మైలోమా యొక్క ముప్పు అనేది ఎక్కువగా చూస్తూ ఉంటామండి. మైలోమా లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ ఎంగస్ దశలో అయితే కనుక మనకి ఎటువంటి లక్షణాలు అనేవి ఉండవు. అది క్యాన్సర్ కాదు, క్యాన్సర్ ముందు దశ. దాని తర్వాత మనకి కొన్ని సంవత్సరాలుగా అది స్మోల్డరింగ్ మైలోమా అనే దాని కింద మారుతుంది. తర్వాత మల్టిపుల్ మైలోమా అనేది ఏంటంటే కనుక దీంట్లో కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు అనేవి ఉంటాయండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీటిలో ముఖ్యంగా రక్తంలో ఆ హీమోగ్లోబిన్ అనేది పడిపోవటం. రక్తంలో హీమోగ్లోబిన్ పడిపోవడం వల్ల నీరసంగా ఉండటం, ఆయాసం రావటం కానీ, ఏ దానికి శక్తి లేకుండా ఉండటం అనేది మనకి జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ముఖ్య లక్షణం ఏంటంటే కనుక మీ కిడ్నీ మూత్రపిండాల మీద దీని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుందండి. ఈ మల్టిపుల్ మైలోమా ఈ ప్లాస్మా సెల్స్ నుండి సెక్రీట్ అయ్యే ఆ ప్రోటీన్ వల్ల అది మనకి కిడ్నీలు అనేవి దెబ్బతింటాయి. ఈ కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు మనకేంటంటే ఆ నీరుడు అనేది కొద్దిగా తగ్గడం కానీ, లేదంటే ఆ సీరం క్రియాటినిన్ అంటే కిడ్నీ యొక్క ఫంక్షన్ని చెప్పే మనకి బ్లడ్ టెస్ట్, ఆ సీరం క్రియాటినిన్ యొక్క వాల్యూ అనేది మనకు పెరగడం కానీ కూడా చూసుకుంటూ ఉంటాము. దాని తర్వాత ముఖ్య లక్షణం ఏంటంటే కనుక ఎముక నొప్పులండి. ఈ మైలోమా కనుక మనకు బాగా కొద్దిగా పెరిగినట్లయితే కనుక ఎముకల్లో చిన్న గడ్డల కింద మనం చూస్తూ ఉంటామండి. అప్పుడప్పుడు ఏంటంటే కనుక అకారణంగా పెథలాజికల్ ఫ్రాక్చర్ అంటూ ఉంటాం. ఏ దెబ్బ తగలకపోయినా కానీ, ఏమి లేకపోయినా ఆ పేషెంట్ పడుకుంటాడు, పొద్దున్న లేసాడు, చెయ్యి ఇలా పెట్టేవాడికి ఆ చెయ్యి వాపు ఉంటుంది, ఆ చేతి ఎముక ఫ్రాక్చర్ అయి ఉంటుంది. దీన్ని పెథలాజికల్ ఫ్రాక్చర్ అంటామండి. వెన్నుపూసలో గడ్డలు కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటామండి. కాబట్టి ఆ ఎముకకి సంబంధించిన లక్షణాలు మరియు కిడ్నీకి సంబంధించిన లక్షణాలు, వీటితో పాటు రక్తంలో హెచ్చు తగ్గులు, వీటితో పాటు కాల్షియం అనేది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 4 లక్షణాలని మనం ఏంటంటే ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అంటాం. ఎప్పుడైతే ఈ మైలోమా అనేది బాగా పెరిగిందో ఈ లక్షణాలు వస్తాయండి. వీటిని ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అంటాం. మైలోమాను ఎలా నిర్ధారించుకుంటారు? రక్త పరీక్ష చేయాలి, కంప్లీట్ బ్లడ్ కౌంట్. దాంతోపాటు ఈఎస్ఆర్ అనే చిన్న పరీక్ష ఉంటుంది, అది చూసుకోవాలి. దాంట్లో ఏంటంటే మనకి ఆ హీమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలు తక్కువ ఉన్నాయా లేదా, ఈఎస్ఆర్ అని ఎక్కువ ఉన్నాయా లేదా కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. దాని తర్వాత ఎముక మూలిక పరీక్ష, బోన్ మ్యారో యాస్పిరేషన్ అండ్ బయాప్సీ, అది చేసినట్లయితే కనుక ఎముక మూలికలో మామూలుగా అయితే ఆ ప్లాస్మా సెల్స్ యొక్క సంఖ్య చాలా తక్కువ ఉంటుంది, 1-2% కంటే తక్కువ ఉంటుంది.
ఒకవేళ ఆ సంఖ్య పెరిగినట్లయితే కనుక ఆ సంఖ్య ఎంత పెరిగింది అనేది చూసుకోవడం వల్ల కూడా మనకి మైలోమా జబ్బు యొక్క నిర్ధారణ అనేది మనం చేసుకోవచ్చు. ఈ మైలోమాలో ప్రోటీన్ సెక్రీషన్ ఉంటుందని చెప్పే కదా, అది ఏంటంటే హెవీ చైన్, లైట్ చైన్ అండ్ ప్రోటీన్స్ అనేవి కూడా సెక్రీట్ అవుతాయండి. కాబట్టి వీటి గురించి తెలుసుకోవటానికి ఎముక మూలిక పరీక్ష తర్వాత ముఖ్యంగా మనం 3 రక్త పరీక్షలు చేయాలండి. వాటి ఏంటంటే కనుక సీరం ప్రోటీన్ ఎలక్ట్రోఫోరసిస్, సీరం ఇమ్యూనోఫిక్సేషన్, సీరం ఫ్రీ లైట్ చైన్ ఎస్ఏ. కాబట్టి ఈ 3 రక్త పరీక్షల ద్వారా మనం మల్టిపుల్ మైలోమాని నిర్ధారించుకోవచ్చు. ఎంత తీవ్రంగా జబ్బు ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో అత్యాధునికంగా వచ్చిన మనం జన్యు పరీక్షలు, జీన్ ప్యానల్స్ పరీక్షల ద్వారా కూడా కొన్ని రకాల జన్యువైన మార్పులు ఉంటే కనుక మనకి అది తక్కువ తీవ్రత గల మైలోమా కింద మనం చెప్పుకోవచ్చు. మైలోమాకు చికిత్స ఎలా ఉంటుంది? ఈ ట్రీట్మెంట్లో మనకి ఆపరేషన్ పద్ధతి కానీ లేదంటే దాన్ని నయం చేయడానికి, అదుపులో పెట్టుకోవడానికి రేడియేషన్ పద్ధతి కానీ లేదండి. మామూలుగా అయితే కనుక ఏదో ఒకవేళ ఓన్లీ ఒక భాగంలో దీన్ని సాలిటరీ ప్లాస్మాసైటోమా అంటామండి. కేవలం రక్తం, ఎముక మూలికలు ఎక్కువగా లేకుండా కేవలం శరీరంలో ఒక భాగంలో ఈ ప్లాస్మా సెల్స్ కనుక ఉన్నట్లయితే కనుక మనమైనా రేడియేషన్ పద్ధతిలో చూసుకుంటాం. కానీ లేదంటే మిగతా మల్టిపుల్ మైలోమా ట్రీట్మెంట్ అంతా మనం మెడికల్ ట్రీట్మెంట్ పద్ధతి ద్వారానే దీన్ని అదుపులో పెట్టుకోవచ్చు, మనం నయం చేసుకోవచ్చు. మరొక ముఖ్య విషయం ఏంటంటే అండి, ఈ మల్టిపుల్ మైలోమాకి ట్రీట్మెంట్ అనేది మనకి ట్యాబ్లెట్ల రూపంలో, ఇంజెక్షన్ రూపంలో కూడా ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా వైద్యం చేసుకున్నట్లయితే కనుక దీన్ని అదుపులో పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడైనా మల్టిపుల్ మైలోమా పేషెంట్ చూసినప్పుడు మనం ముఖ్యంగా విభజించుకునేది దీని ట్రీట్మెంట్లో ముఖ్య భాగం అటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్, అంటే తల్లి కణాల మార్పిడి. కాబట్టి ఒకవేళ ఆ పేషెంట్ యొక్క వయసు 65 నుండి 70 సంవత్సరాల లోపల ఉన్నట్లయితే కనుక ఆ పేషెంట్ ట్రాన్స్ప్లాంట్కి కనుక ఎలిజిబుల్ అయినట్లయితే కనుక తప్పనిసరిగా ముందు 4 నెలల పాటు ట్రీట్మెంట్ చేసి దాని తర్వాత ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ పేషెంట్ ట్రాన్స్ప్లాంట్కి వెంటనే సిద్ధంగా లేకపోయినా, లేదంటే పేషెంట్ మనకి తర్వాత కుదరకపోయినా కానీ ఆ 4 నెలల ట్రీట్మెంట్ తర్వాత ఆ తల్లి కణాలని సేకరించి మనం దాచుకుని తర్వాతనే ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉంటుంది. మైలోమా క్యాన్సర్ను నివారించుకోవచ్చా? నేను చెప్పినట్టు ఈ మల్టిపుల్ మైలోమాలో గత దశాబ్ద కాలంలో దాదాపు 6 నుండి 8 వరకు కూడా చాలా అత్యాధునిక మందులు అనేవి వచ్చినాయండి. వివిధ రకాల మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేవి వచ్చినాయి. వివిధ రకాల ఇమ్యూనోథెరపీలు కూడా మనకి మల్టిపుల్ మైలోమాలో వైద్యంలో మనం ప్రయత్నిస్తున్నాం. ఈ రోజుల్లో ఇంకా అత్యాధునికంగా ఏంటంటే కనుక కార్ టీసెల్ థెరపీ, కైమరిక్ యాంటీజెన్ రిసెప్టార్ థెరపీ. ఒకవేళ మన ట్రీట్మెంట్ అంతా చేసాము, దాదాపు 7-8 ఏళ్ళు పేషెంట్ కాపాడుకున్నాము, ట్రాన్స్ప్లాంట్ కూడా చేసాము, తర్వాత కూడా జబ్బు వచ్చింది అనుకోండి, ఒకవేళ మనం ఈ కార్ టీసెల్ థెరపీ పద్ధతి ద్వారా కూడా, అది కూడా ఒక ఇంజెక్షన్ అండి, పేషెంట్ నుండి మనం ఆ టీసెల్స్ని సేకరించి దాన్ని తర్వాత ప్రాసెస్ చేసి మళ్ళీ ఆ పేషెంట్కి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ పద్ధతి ద్వారా కూడా బాగా మన ట్రీట్మెంట్ అయిన ముద్రపెట్టిన జబ్బును కూడా మనం ఈ పద్ధతి ద్వారా కూడా దాన్ని కొన్ని సంవత్సరాల పాటు కాపాడుకోవచ్చు. క్యాన్సర్లకు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కీమోథెరపీ, రేడియేషన్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వంటి చికిత్సల సాయంతో మైలోమా క్యాన్సర్ను నేడు చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు.